దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభువు నామములో నా వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం ప్రియులారా. మనం అనేక సార్లు మనం దేవుని బిడ్డలుగా, క్రైస్తవులుగా, సేవకులుగా ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా పలికే మాట హల్లెలూయా అనే పదం. సంఘాలలో హల్లెలూయా అనే పాటలు ఎన్నో పాడుకుంటాం. దేవుని సేవకులు వాక్యం చెప్పేటప్పుడు అనేక సార్లు మధ్యలో హల్లెలూయా అని అంటారు. కానీ ఈ పరిశుద్ధ గ్రంథంలో, ఈ బైబిల్లో హల్లెలూయా అనే పదం ఎక్కడుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. హల్లెలూయా అంటే అర్థం ఏమిటో అది కూడా మనం తెలుసుకోవాలి ప్రియుల. ఎందుకంటే మనం ఎప్పుడు వింటుంటాం ఈ పదం. కొంతమందికి ఈ హల్లెలూయా అనే పదం బైబిల్లో ఎక్కడుందో కూడా తెలియదు. ఈ పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలలో ప్రియులారా మరి ఎక్కడుంది హల్లెలూయా అనే పదం? ఎక్కువ వాడుతుంటాము కదా, అందరూ వింటుంటారు. హల్లెలూయా అంటే హల్లెలూయా అని ఈనాడు చెప్తా ఉంటారు. కనుక ఈరోజు దేవుని వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒక పాఠాన్ని నేర్పాలనుకుంటున్నాడు. నీవు, నేను, మనమందరము కూడా నేర్చుకోవాలి. హల్లెలూయా అనే పదం బైబిల్లో ఎక్కడుంది? అసలు హల్లెలూయా అంటే అర్థం ఏమిటి మనం తెలుసుకోవాలి. ఎవరైనా మనని ప్రశ్నించారనుకోండి, ప్రతిసారి మీరు హల్లెలూయా అంటున్నారు, హల్లెలూయా అనే పదం బైబిల్లో ఎక్కడుంది అని అడిగినప్పుడు మనం సమాధానం చెప్పగలగాలి. మీరు హల్లెలూయా అంటున్నారు కదా, దాని అర్థం ఏమిటో తెలుసా అని ఎవరైనా అడిగినప్పుడు కూడా మనం సమాధానం చెప్పే వారంగా ఉండాలి. ప్రతి సేవకుడైనా, ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి ఈ విషయాన్ని తెలుసుకొనుట అది మంచిది. అందుకే నేటి దినాన పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాన్ని లేవనెత్తాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ హల్లెలూయా అనే పదం ఈనాడు చాలాసార్లు వింటున్నాం. హల్లెలూయా స్తుతిమహిమ అని, హల్లెలూయా అని పాడేదా అని. ఇలా చూస్తే హల్లెలూయా మీద ఎన్నో పాటలు ఉన్నాయి. హల్లెలూయా పాటలతో అని ఇలా చూస్తే ఎన్నో పాటలు హల్లెలూయా అనే పదంతో. హల్లెలూయా మినిస్ట్రీస్ అనే కూడా ఉన్నాయి. కానీ చాలా మందికి తెలియంది ఏంటంటే ఈ హల్లెలూయా అనే పదం ఎక్కడుంది ఈ పరిశుద్ధ గ్రంథంలో. ఆది కాండము నుండి ప్రకటన వరకు మనము చదువుతూ ఉంటే ఎక్కడుంది? అసలు హల్లెలూయా అంటే అర్థమేమిటి అని మనం తెలుసుకోవాలి. ఈ రోజున ప్రియ సహోదరి, సహోదరుడా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాన్ని లేవనెత్తుతున్నాడు. చాలా జాగ్రత్తగా విను. నీవు పరిశుద్ధ గ్రంథాన్ని చదివినప్పుడు ఎక్కడైనా నీకు హల్లెలూయా పదం తగిలిందా? మనం చాలాసార్లు పరిశోధిస్తూ చదవలేము, ఏదో మామూలుగా చదువుతుంటాం. మనం ఎన్నోసార్లు దేవుని సేవకుడు వాక్యం చెప్తున్నప్పుడు హల్లెలూయా అని అంటున్నాం. దేవుని సేవకుడు అనిపిస్తున్నాడు, మనం కూడా హల్లెలూయా అనే పాటలు పాడుతున్నాం. కానీ ఎక్కడుంది అని చూస్తూ ఉంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఒకే ఒక చోట ఉంది ఆ మాట. మీరు చూడండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతున్నాను. మీరందరూ శ్రద్ధగా మీరు ఆలకించండి. అటు తరువాత బహు జనుల శబ్దం వంటి గొప్ప స్వరం పరలోకమందు ఇలాగూ చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ, మహిమ, ప్రభావములు మన దేవునికి చెల్లును. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ప్రభువును స్తుతించుడి అనే 2 నంబర్ వేసి ఉంది, అది పుట్టిన. అదే కింద మనం చూస్తూ ఉంటే ప్రియులారా, ఆ 2 దగ్గర మనకు కనబడతా ఉంది. మీరు చూడండి ప్రియులారా, మూల భాషలో హల్లెలూయా అను.
ఎంతమందికి తెలుసు ఇక్కడ ఉందని? చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయం కూడా ఎక్కడుందో అందరూ తెలుసుకోవాలని నేటి దినాన గుర్తు చేస్తా ఉన్నాడు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియా సహోదరి సహోదరుడా, ఎప్పుడైనా నీకు ఈ వచనం నువ్వు చదివినప్పుడు నీకు ఆలోచన వచ్చిందా? ప్రభువును స్తుతించుడి అంటే కింద ఆ 2 నంబర్ వేసి ఉంది కదా, హల్లెలూయా అను. రక్షణ మహిమ మన దేవునికే చెలునుగాక. ప్రియులారా, హల్లెలూయా అనే పదం ఎక్కడుంది బైబిల్లో అంటే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ప్రియులారా ఈ మాట రాయబడింది. ప్రభువును స్తుతించుడి అనే మాట మూల భాషలో అర్థమేంటి? హల్లెలూయా అంటే, హల్లెలూయా అంటే అర్థం ఏంటి? ప్రభువును స్తుతించుడి, దేవుని స్తుతించుడి. కొంతమంది కొన్ని సంఘాలలో హల్లెలూయా అనే పదం కూడా పలకనివ్వరు. హల్లెలూయా అని ఎందుకు అనాలి? హల్లెలూయా అంటే పాపం ఏంటి? మరి పాపము కాదు. హల్లెలూయా అంటే దేవుని స్తుతించుడి అని అర్థం, ప్రభువును స్తుతించుడి అని అర్థం. ప్రియులారా, 150వ కీర్తనలో దావీదు రాశాడు చివరి వచనంలో, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. 148వ కీర్తనలో 12, 13 వచనాలు మనం చూస్తే ప్రియులారా, యవనులు, కన్యలు, బాలురు, వృద్ధులు అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఆయన నామం మహోన్నతమైన నామం, పూజింపదగిన నామం అంటాడు. ప్రియులారా, అందరూ దేవుని స్తుతించాలి. అపోస్తులైన పౌలు అంటాడు మొదటి తెసలోనిక పత్రికలో 5వ అధ్యాయం 16వ వచనంలో, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట మీ విషయమందు దేవుని చిత్తం అని అంటాడు. ప్రతి విషయమునందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలాగు చేయుట ఏంటి? దేవుని చిత్తం. ప్రతి ఒక్క వ్యక్తి దేవుని స్తుతించాలి. యవనుడు, కన్యక, మరి బాలురు, వృద్ధులు అందరూ కూడా యెహోవా నామమును స్తుతించుదురుగాక. 92వ కీర్తనలో ప్రియులారా, యెహోవాను స్తుతించుట మంచిది, మన దేవుని కీర్తించుట మంచిది అంటాడు. 147వ కీర్తనలో కూడా చూస్తే మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. ప్రియులారా, హల్లెలూయా అంటే దేవుని స్తుతించుట అర్థం అది. ప్రియులారా, ఈ విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేశాడు. నువ్వు బ్రతికి ఉన్నంత కాలం నువ్వు దేవుని స్తుతించాలి. 119వ కీర్తనలో 175వ వచనంలో దావీదు అంటాడు కదా, నీవు నన్ను బ్రతికించుము, నేను నిన్ను స్తుతించదను అంటాడు. ప్రియా సహోదరి సహోదరుడా, నువ్వు బ్రతికిన నీ రోజులు దేవుని కృప ద్వారా బ్రతుకుతున్నావని నువ్వు ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తే అది నీకు మంచిది, నీకు ఆశీర్వాదం. కనుక చాలా మందికి హల్లెలూయా అంటే అర్థము తెలియదు, అసలు హల్లెలూయా అనే పదం ఎక్కడుందో తెలియదు. కనుక ఈ మాటను తెలుసుకొని ఎల్లప్పుడూ కూడా నువ్వు దేవుని స్తుతించాలి. ప్రియులారా, అది మనకు మంచిది. కనుక ప్రియులారా, హల్లెలూయా అనగా దేవుని స్తుతించుట. నీ నోట ఎల్లప్పుడూ దేవుని స్తుతి ఉండాలి. ఆయనను ఆరాధించాలి, ఆయన ఘనపరచాలి, నువ్వు ఆయనకు మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి. నీ నోట ఎల్లప్పుడూ దేవుని స్తుతి ఉండాలి. ప్రియులారా, కనుక ఈనాడు నీవు నేను మనమందరము కూడా మనం బ్రతికిన నీ రోజులు దేవుని స్తుతించే వారంగా బ్రతుకుదాం. ఆయనకు మొరపెట్టే వారంగా, ఆయన వాక్యమును ధ్యానించే వారముగా ఈ భూమి మీద ఆయన స్తుతిస్తూ, ఆయన ఆరాధిస్తూ. దావీదు అంటాడు కదా 146వ కీర్తనలో 3వ వచనంలో, ఆ 2వ వచనంలో అంటాడు కదా, నేనున్నంతకాలం, నా బ్రతుకాలం అంతా నా దేవుని కీర్తిస్తాను, స్తుతిస్తాను. నా బ్రతుకాలం అంతా, నా జీవితకాలం అంతా దేవునికి నేను కీర్తనలు పాడతాను. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను మనమందరము కూడా మన బ్రతుకంతా కూడా దేవుని స్తుతిస్తూ బ్రతుకుదా. హల్లెలూయా అంటే అర్థము దేవుని స్తుతించుట. హల్లెలూయా అనే పదం ఎక్కడుంది అంటే ఆ ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో మనకు కనబడతాం. కనుక మనమందరము కూడా దేవుని చిత్తం నెరవేర్చుదాం, దేవుని స్తుతించుదాం, ఆరాధించుదాం, ఆయన మహిమ కొరకు బ్రతుకుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా,
పరమ తండ్రి మీకు స్తోత్రాలు. నేటి దినాన మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు. హల్లెలూయా అనే పదం ఎక్కడుందో అది మేము తెలుసుకోవాలని మీరు మాట్లాడిన దేవానికి స్తోత్రాలు. హల్లెలూయా అంటే అర్థం ఏమిటో తెలుసుకోవాలని మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రాలు. ఇదిగో యవనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. ప్రతి నోట నీ స్తుతి ఉండునుగాక. హల్లెలూయా అనే పాటలతో ఇదిగో ఎల్లప్పుడూ నేను స్తుతిస్తున్నాయి, నేను ఆరాధిస్తూ, నీకు మొరపెడుతూ, నీ వాక్యమును ధ్యానిస్తూ నీ మహిమ కొరకు బ్రతకడానికి మీరు కృప చూపమని ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో బ్రతుకాలమంతా నేను స్తుతించేవారుగా, నేను ఆరాధించేవారుగా, ప్రార్థించేవారుగా, నీ పరిశుద్ధ వాక్యమును ధ్యానించేవారుగా మీరు నిలబెట్టమని, నీ నామ మహిమ కొరకే బ్రతికించమని యేసు నామములోనే ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఎల్లప్పుడూ స్తుతించే వారినిగా నిలబెట్టునుగాక.